హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈరోజు వీడియోలో కంపెన్సేషన్ థియరం గురించి నేర్చుకుందాం. ద రెసిస్టెన్స్ ఆఫ్ అ నెట్వర్క్ క్యాన్ బి రీప్లేస్డ్ బై వోల్టేజ్ సోర్స్ హ్యావింగ్ ద సేమ్ వోల్టేజ్ యాజ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టెన్స్ విచ్ ఇస్ రీప్లేస్డ్. సో ప్రాబ్లం చూద్దాం, మీకు అర్థమవుతుంది స్టేట్మెంట్. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద చేంజ్ ఇన్ కరెంట్ త్రూ ద రెసిస్టెన్స్ R3 when it is incremented to 3 ohms. సో ఇది మనకి వచ్చిన సర్క్యూట్. 6 volts వోల్టేజ్ సోర్స్, 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చేంజ్ ఇన్ కరెంట్. ఇప్పుడు మనకి ఈ 2 ohms అనేది 3 ohmsకి షిఫ్ట్ అయినప్పుడు, ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆ కరెంట్లో ఉన్న చేంజ్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి I ఇంటూ డెల్టా ఆర్ అని అన్నారు. డెల్టా ఆర్ అంటే ఏంటి? ఈ 3ని డెల్టా ఆర్ అంటే 3 ohms మైనస్ 2 ohms, అది 1 ohm. సో 1 ohm. ఇప్పుడు మనకి ఐ కావాలి కాబట్టి ఇక్కడ మనం కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేస్తాం. బై యూజింగ్ current division rule, I is equals to 6 by V. I అంటే V by R కదా. సో V అంటే మనకి ఇక్కడ 6 volts, R అంటే ఇప్పుడు 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి, ఒకదానికి సిరీస్లో ఉంది. సో 2 parallel 2 ప్లస్ 2 రెండు సిరీస్. సో ఇప్పుడు 6 by 2 parallel 2 into 2 by 2 plus 2 4 by 4 plus 2 అంటే 6 by 1 plus 2 3 అంటే మనకి ఇక్కడ 2 amperes అయింది. సో ఇక్కడ కరెంట్ ఏంటంటే మనకి ఇక్కడ నుండి పాస్ అవుతుంది కరెంట్. సో ఈ కరెంట్ని మనకు I1 కరెంట్ని 2 వేస్గా స్ప్లిట్ అవుతుంది, I1 డాష్ I2 డాష్. సో మనకి ఇక్కడ ఉన్న కరెంట్ కావాలి. సో ఇక్కడ 2 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. 2 amperes కరెంట్ ఇక్కడ నుండి మనకి సేమ్ కరెంట్ కదా, స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ హాఫ్ 1 ampere ఫ్లో అవుతుంది, ఇక్కడ హాఫ్ 1 ampere ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ I2 డాష్ ఏంటి? 1 amperes. సో V ఈజ్ ఈక్వల్స్ టు I డెల్టా ఆర్. I2 డాష్ ఇక్కడ కదా మనకి కావాలి. సో 1 ఇంటూ డెల్టా ఆర్ ఏంటి? 1 ohms. సో టోటల్ 1 వోల్టేజ్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లోని R3 ఈజ్ ఇంక్రిమెంటెడ్ టు 3 ohms అన్నాడు. అంటే ఈ 2 ohms తీసి 3 ohms పెట్టాలి. సో మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇక్కడ 3 ohms పెట్టాం, 2 ohms. ఇక్కడ మనకి I2 డాష్ ఏంటి? 1 ampere. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేసి ఇక్కడ ఈ వోల్టేజ్ వేస్తాం. ఇక్కడ కొత్త వోల్టేజ్ వచ్చింది కదా, ఆ వోల్టేజ్ని మనం ఇక్కడ వేస్తాం. సో ఇప్పుడు డెల్టా ఐ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే చేంజ్ ఇన్ కరెంట్ అన్నారు కదా, చేంజ్ ఇన్ కరెంట్. సో డెల్టా ఐ ఈజ్ ఈక్వల్స్ టు V బై ఆర్. V ఎంత? 1. R అంటే ప్రీవియస్ సర్క్యూట్లోని మనకి R ఎంత వచ్చింది? 2 ప్లస్ 2 ప్లస్ 2. సో 6, 1/6, 0.167 amperes. మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక సర్క్యూట్ ఇచ్చి మనకి R3 ఒక 3 ohms వరకు ఇంక్రిమెంట్ చేస్తే మనకి చేంజ్ ఇన్ కరెంట్ అడిగారు. సో అక్కడ కరెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వోల్టేజ్ ఏంటి? I ఇంటూ డెల్టా ఆర్. సో డెల్టా ఆర్ అంటే మనకి ఇక్కడ R3 ఒక వాల్యూ వచ్చింది, క్వశ్చన్లో ఇంకో వాల్యూ ఇచ్చారు ఇంక్రిమెంట్ చేయాలని చెప్పి. సో ఈ రెండు డిఫరెన్సే డెల్టా ఆర్. నెక్స్ట్ డెల్టా ఆర్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇప్పుడు మనకి కరెంట్ కావాలి. కరెంట్ కోసం కరెంట్ డివిజన్ యూజ్ చేసి I ఫైండ్ అవుట్ చేస్తాం. I ఈక్వల్ టు 6, వోల్టేజ్ 6 బై సమ్ ఆఫ్ రెసిస్టర్స్. సో మనకి 2 amperes వచ్చింది. నెక్స్ట్ V కోసం సబ్స్టిట్యూట్ చేస్తాం. I 2 amperes వచ్చింది, డెల్టా ఆర్ ఏమో
1 ఆంపియర్స్ వచ్చింది. ఇక్కడ I అంటే 2 ఆంపియర్స్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఫ్లో అయ్యేది ఒక దగ్గరే కదా తీసుకుంటాం, ఒక బ్రాంచ్ దగ్గర. సో ఒక బ్రాంచ్ దగ్గర అంటే మనకి 1 ఆంపియర్స్ తీసుకుంటాం. ఇక్కడ 1 ohms. సో వోల్టేజ్ అనేది 1 volts. నెక్స్ట్ మనకి చేంజ్ ఇన్ కరెంట్ కావాలి కాబట్టి ఈ సర్క్యూట్లోని ఈ వోల్టేజ్ని షార్ట్ చేసి ఇక్కడ కొత్త వోల్టేజ్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ 1 volts యాడ్ చేసాం కదా. ఇప్పుడు డెల్టా ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డెల్టా ఐ కోసం V/R. V ఏంటి? 1 volts. R అంటే సమ్ ఆఫ్ రెసిస్టర్స్. ఇది కాదు, పాత సర్క్యూట్లో ఉన్న సమ్ ఆఫ్ రెసిస్టర్స్ తీసుకుంటాం. సో 6, 1/6 = 0.167. ఇది కంపెన్సేషన్ థియరం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.